పద్మనాభ స్వామి వారి ఆలయ ప్రాంగణం అక్కడ జరిగే విశేషాలు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియో అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడైతే సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మిత్రులారా, ఫ్రెండ్స్ అందరం కలిసి పద్మనాభం స్వామి ఆలయానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొండలు ఎన్నంటే అన్ని కొండలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం. మేము వెళ్ళింది ఇప్పుడు జూన్లో, కానీ మనం గనక జాన్యువరి ఆ టైంలో గనక వెళ్తే ఇక్కడుండే సీనరీ మామూలుగా కాదు. చాలా అంటే చాలా అద్భుతంగా, ఎంత అంటే ప్రకృతికి చాలా నేచర్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ మెట్ల మార్గంగా స్వామివారి ఆలయానికైతే మెట్లుంటాయి. అంటే కింద నుండి మనం రావాలంటే సుమారు 1250, 1300 మెట్లయితే ఉంటాయి. మేమేంటంటే ఇక్కడ రోడ్డు మార్గం కూడా వేయడం జరిగింది. ఒక 3 కిలోమీటర్లు కొండపైకి. ఆ మార్గాన్ని మేమైతే అన్వేషిస్తూ ఆ మార్గంలో మేము ప్రయాణం అయితే కొనసాగించాం. స్వామివారి దేవాలయ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన కొండ మీద స్వామివారి దేవాలయం ఉండడంతోనేంటంటే అక్కడ వాతావరణం మనము ఎలాంటప్పుడు వెళ్ళినా సరే ఆ వాతావరణం చాలా అనుకూలంగా, కొంచెం ఎక్కువ చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్వామివారి దేవాలయంలోకి మనం ప్రవేశించామండి. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. సుమారు 600 నుండి 800 సంవత్సరాల పూర్వం అయితే ఇది కట్టడం జరిగింది. విజయనగరం సామ్రాజ్యం రాజులైతే ఈ యొక్క గుడి ఆలయ నిర్మాణం అయితే జరిగిందనమాట. చాలా అద్భుత కట్టడం అండి. లోపల ఎంత చల్లగా ఉంటుందంటే ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని మనం అక్కడ గనక కొద్దిసేపు కూర్చొని వెళ్తే గనక ఆ ప్రశాంతత ఎంత అంటే చాలా మంచి అనుభూతి అండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి దేవాలయము పద్మనాభం స్వామివారిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. మేము వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము. అక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా హాయిగా ఉందండి. మనకి ఎన్ని బాధలున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని మనం దర్శించుకుంటే మన కోరికలు తీరి, మన బాధలన్నీ తీరి చాలా అంటే చాలా, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మనం మంచి మంచి కోరికలండి అన్నీ తప్పనిసరిగా తీరుతాయి అన్నమాట. మేమైతే అప్పుడప్పుడు వస్తుంటాం అనమాట. ఈసారి అయితే మంచి వీడియో అయితే చేద్దామని వచ్చాం. చాలా బాగుందండి. స్వామివారిని దర్శించుకున్నాం చాలా ఎక్కువసేపు. మరి మాకైతే చాలా హాయిగా అనిపించిందండి. ఇంకా వీడియో అయితే ఉందండి. ఇంకా ఆలయం శిఖరం పైనుండి కనుక చూస్తే వాతావరణం, మనం వచ్చింది జూన్, కానీ ఇక్కడ వాతావరణం చూస్తే కనుక మంచు కొండల్లాగా ఉంటాయి. భలే భలేగా. ఇంకా మనం జాన్యువరిలో వస్తే కనుక ఈ సీనరీ అమేజింగ్ అంటే అమేజింగ్. ఎంత బాగుంటుందో మన ఫ్రెండ్స్ అందరూ కూడా చేతులు ఊపుతారు చూడండి. చాలామంది అంటే ఒక 10 మెంబర్స్ అయితే మేమైతే 2 కార్లలో ఇరుక్కొని అయితే రావడం జరిగింది. ఫైనల్గా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి మామూలుగా కాదు అమేజింగ్ అయిపోయారు. ఎందుకంటే సూపర్గా ఉందండి. సీనరీస్ కానీ, స్వామివారిని దర్శించుకునే విధానం కానీ, ఇక్కడ ఆలయం కట్టడం కానీ, ఆ రోజుల్లోనే అసలు ఈ ఆలయాన్ని ఎలా కట్టారో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద పొడుగుపాటి కొండ. మరి కొండ మీదకి రాళ్ళు అయితే ఏ విధంగా తీసుకొచ్చారో మనకైతే తెలీదు. కానీ అప్పుడున్న టెక్నాలజీ, 600 సంవత్సరాల క్రితం టెక్నాలజీ వెరీ గుడ్. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లోనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.